హలో ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే అప్స్ అండ్ డౌన్స్. అంటే లైఫ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఈవెన్ మనీ పరంగా కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మనకి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉయ్యాల ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకుంటుంటారు. ఉయ్యాల ఎలా ఉంటుందంటే, మనం ఉయ్యాల మీద కూర్చుంటాం, కూర్చొని అలా పైకి వెళ్తాం, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తాం, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తాం. ఇలా పైకి కిందికి వెళ్ళడంలోనే ఉయ్యాల ఊగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దానిలోనే మనకు ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా ఉయ్యాల అలా పైకి వెళ్ళి అక్కడే ఉండదు, లేకుంటే పర్మనెంట్గా పైకి వెళ్ళదు. అలాగే కిందికి వచ్చి కింద ఉండదు, పైకి కిందికి అంటే అప్ అండ్ డౌన్, దట్ ఈస్ ఉయ్యాల. దట్స్ వేర్ హ్యాపీనెస్ లైస్. అలాగే ఈ షేర్ మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. పొద్దున 9ంటికి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 3:30కి అయిపోతుంది. దాంట్లో కూడా షేర్ మార్కెట్లో కూడా ఎలా ఉంటుందంటే, మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి అలా అప్ వెళ్తుంది, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ కాస్త పైకి వెళ్తుంది, మళ్ళీ ఎప్పుడే కిందికి వస్తుంది. అలా పైకి కిందికి రావడమే స్టాక్ మార్కెట్ యొక్క స్వభావం. అంతేగాని స్టార్ట్ అయిన 9 నుంచి 3:30 వరకు అలా పైకి ఎప్పుడు కూడా మార్కెట్ వెళ్ళదు. లేకుంటే స్టార్ట్ అయిన 9 నుంచి 3:30 వరకు టోటల్గా డౌన్లో షేర్ మార్కెట్ వెళ్ళదు. దాని స్వభావం కాదది. అప్స్ అండ్ డౌన్స్ ఈజ్ కామన్ ఇన్ షేర్ మార్కెట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఈసీజీ ఉంటుంది కదా, ఈసీజీ రిపోర్ట్. సో ఈసీజీ రిపోర్ట్ ఎలా ఉంటుంది? అది కూడా అప్ అండ్ డౌన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ హార్ట్ బలంగా ఉన్నట్టు. అంతేగాని స్ట్రైట్గా ఉండడం, లేకుంటే ఓన్లీ అప్ వెళ్ళడం, ఓన్లీ డౌన్ వెళ్ళడం అనేది ఈసీజీ రిపోర్ట్లో ఉండదు. అలాగే కెరీర్ పరంగా చూస్తే, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం మంచి పీక్ స్టేజ్లో ఉంటాం, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మనం అనుకున్నట్టు ప్రమోషన్స్ వస్తుంటాయి, అనుకున్న చోటనే మనకు ట్రాన్స్ఫర్ వస్తుంటుంది. ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సమ్టైమ్స్ ప్రమోషన్ అనుకున్నది రాదు, ట్రాన్స్ఫర్ ఎక్కడికో అవుతుంది అనుకుంటే ఎక్కడికో అవ్వచ్చు. సో కెరీర్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కామన్. మనీ పరంగా అప్పుడప్పుడు మన పాకెట్ ఫుల్గా ఉంటాయి, మనీ విపరీతంగా ఉంటుంది, అప్పుడప్పుడు మనీ ఉండదు, మనీ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే రిలేషన్షిప్స్ వెరీ ఇంపార్టెంట్. నీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీ స్పౌస్తో కావచ్చు, నీ రిలేటివ్స్. సో వీళ్ళందరితో కూడా రిలేషన్షిప్స్ కొన్ని సందర్భాల్లో మంచి పీక్లో ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాయి. పక్కింటి వాళ్ళతో మాట్లాడరు, మీ రిలేటివ్స్తో మాట్లాడరు, మీ నేబర్స్తో గొడవలు అవుతాయి, ఈవెన్ సొంత స్పౌస్తో కూడా గొడవలు అవుతాయి. సో ఇదంతా కామన్. అలాగే హెల్త్ పరంగా అప్పుడప్పుడు మనం మంచి హెల్తీగా ఉంటాం, అప్పుడప్పుడు డౌన్ అవుతాం. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీవితంలో సర్వసాధారణం. అప్స్ అండ్ డౌన్స్ ఉంటే లైఫ్ ఉన్నట్టు. ఎవరి లైఫ్ అయినా తీసుకోండి, మీరు పెద్ద ప్రైమ్ మినిస్టర్ లైఫ్ అయినా తీసుకోండి, పెద్ద ముఖేష్ అంబానీ లైఫ్ అయినా తీసుకోండి, మీరు పెద్ద సినీ స్టార్ లైఫ్ అయినా తీసుకోండి, పెద్ద మల్టీ బిలియనర్ లైఫ్ అయినా తీసుకోండి, అనేక విషయాలలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు నువ్వు అప్ ఉన్నప్పుడు పెద్ద సంతోషపడనక్కర్లేదు, డౌన్ ఉన్నప్పుడు పెద్ద బాధపడనక్కర్లేదు. ఇదంతా టెంపరీ ఫేజ్గా మనం భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.